అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. జోగి రమేష్ ఈ పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చేది 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అధికార మదంతో అధికార దుర్వినియోగంతో పదవుల కోసం ఎంతకైనా దిగజారే జోగి రమేష్ 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి కంకర్రాలతో బీరు సీసాలతో దాడి చేసినటువంటి కీలక నిందితుడు జోగి రమేష్. ఇటీవల కాలంలో ఇబ్రహీంపట్నంలో కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే దిశగా కల్తీ మద్యాన్ని అమ్ముతూ దాన్ని రుద్దే దిశగా దొరికిపోయినటువంటి వ్యక్తి జోగి రమేష్. నోటికి ఎంత వస్తే అంత కేవలం పదవుల కోసం జగన్మోహన్ రెడ్డి ఆశీస్సుల కోసం దిగజారిపోయే వ్యక్తి జోగి రమేష్. ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు జోగి రమేష్ అంటే గుర్తుకొచ్చేది జోగి మేఘన, జోగి రాజీవ్ సతీమణి జోగి రమేష్ వాడలు జోగి మేఘన ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ మీద పలు కేసులు, డజన్ కేసులు పెట్టింది. పైన 11 మంది మీద జోగి రమేష్ కుటుంబ సభ్యుల మీద ఇబ్రహీం పోలీస్ స్టేషన్ లో పలు రకాల కేసులు, గృహహింస, హత్యాయత్నం, వరకట్న వేధింపులు, చీటింగ్, దానితో పాటు మత మార్పిడి. అమ్మాయి ఏమో హిందూ అయితే వాళ్ళు క్రిస్టియన్స్. సరే, ఎవరు కులాలు ఎవరు మతాలు వాళ్ళు గొప్ప కావచ్చు, కానీ ఎవరిని కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు, ఫోర్స్ చేయకూడదు. ఇలాంటి పలు రకాల కేసులు 1-2 కాదు. సాక్షాత్తు జోగి మేఘన, జోగి రమేష్ కుటుంబం మీద పలు రకాల బిఎన్ఎస్ సెక్షన్లు కూడా పెట్టడం జరిగింది. ఏంటవి ఆ ప్రాబ్లమ్స్ ఏమి ఆలోచిస్తే, కట్నం తేలేదనేది ఒకటి, మతం మార్చుకోమని ఒకటి, తర్వాత వరకట్న వేధింపులు, గృహ నిర్బంధం, గృహ హింస, చీటింగ్. మెయిన్ ఇందులో చెప్పాల్సిన అమ్మాయి చెప్పింది ఏంటంటే అతను సంసారానికి పనికిరాడు. ఈ విషయాన్ని మా అత్త మామ కుటుంబ సభ్యులు దాచి గౌరవం కోసం, తనకు కూడా పెళ్లి అవ్వాలి లేదంటే పెళ్లి చేసుకున్నాడు అని సమాజాన్ని నమ్మించడం కోసం, సమాజంలో గౌరవాన్ని తెచ్చుకోవడం కోసం ఎలాంటి సందేహం లేకుండా నిజాల్ని దాచిపెట్టి ఆ అమ్మాయికి ఇచ్చి, అంటే జోగి మేఘన చెప్తున్న విధం ఏంటంటే ఇవన్నీ వాళ్ళకి ముందుగా తెలుసు. వాళ్ళ గౌరవం కోసం, వాళ్ళ ప్రతిష్ట కోసం, వాళ్ళ కుటుంబం కోసం అంత ఎత్తున పెళ్లి చేసి నన్ను అత్తారింటికి పంపిస్తే అక్కడ వచ్చినటువంటి షాకింగ్ న్యూస్ ఏంటంటే అతను ఒక విషయంలో పనికిరాడు. అంటే మనం లోతుగా చెప్పకూడదు, ఒక విషయంలో సంసారానికి పనికిరాడు. పెళ్లి చేసుకున్న తర్వాత నేను చాలా సార్లు అనుమానించాను, పోనీలే పలు రకాల ఆలోచనల వల్ల అయి ఉంటది అనుకుంది. బట్ చివరిగా చూస్తే అనుమానమే నిజమైంది, అతను పనికి రాడు. ఇది తెలిసినప్పుడు వాళ్ళు నాకు కట్ట పెట్టకూడదు కదా అని ఒక ఆరోపణ అయితే, వాళ్ళు క్రిస్టియన్స్, అమ్మాయి హిందువు. అమ్మాయి పూజ చేసుకున్న ఒప్పుకునే వాళ్ళు కాదు, అగరత్తులు ఇలిగించిన ఒప్పుకునే వాళ్ళు కాదు, దీప నైవేద్యాలు మంగళ వాయిద్యాలంటే వాళ్ళ పడదు. ఈ విషయంలో కూడా అమ్మాయిని ఇబ్బంది పెట్టారు. గోవాకి తీసుకెళ్లి అక్కడ చంపబోయారని అమ్మాయి కేసు ఫైల్ చేసింది. దాంతో పాటు అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నా కూడా సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ తో కూడా అమ్మాయి యొక్క ప్రైవసీని దెబ్బతీసే విధంగా చేసినటువంటి పరిస్థితి, శారీరకంగా కొట్టినటువంటి పరిస్థితి. 1-2 కాదు, కట్టం తీసుకోండిరా, వజ్రాల హారాలని, 7 వారాల నగలని, ఏవో మొత్తానికి కూడా ఇవన్నీ కూడా అమ్మాయి ఫైల్ చేసింది. ఇది బురద జల్లే ప్రయత్నం కాదు, జోగి రమేష్ మీద వ్యక్తిగతంగా తీసుకునేటువంటి సమస్య కాదు ఇది. ఆ అమ్మాయి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది. వాటికి సంబంధించినటువంటి పేపర్లు కూడా ఇక్కడ ఉన్నాయి, పీడిఎఫ్ లో చూడండి. ఇది ఒకటి ప్రస్తుతానికి చూడండి, బట్ నేను దీన్ని చాట్ జీపీటీలో వేసి తెలుగులో చూపిస్తా మీకు. ఫర్దర్ మై ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా అండ్ సిస్టర్ ఇన్ లా, ఇదొకటి 2, ఇది 3. నేను తెలుగులో దీన్ని చేశాను. ఒరిజినల్ గా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది, ఇవి నేను ప్రత్యేకంగా పెట్టింది కాదు. ఆ అమ్మాయి చేతులారా రాసినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఉంటుందో ఆ స్టేట్మెంట్ లో ఒక పేపర్ ని తెలుగులో చూడండి. పెళ్లికి ముందు అతని కుటుంబ సభ్యులు చూపిన శ్రద్ధ పెళ్లి తర్వాత కొనసాగలేదు. పైగా కొద్ది రోజుల్లోనే నా పట్ల వారి వైఖరి మారిపోయింది. పెళ్లి తర్వాత నా భర్త, అతని కుటుంబ సభ్యుల ప్రవర్తన చేతలు వారి నిజ స్వరూపాన్ని బయటపెట్టాయి. 30/5/2025 ఆచార వ్యవహారాలలో భాగంగా నేను నా భర్త మా పుట్టింటికి వెళ్లి అక్కడ 2 రాత్రులు బస చేశాం. అయితే మొదటి రాత్రి కూడా నా భర్త నాతో మాట్లాడడానికి విముఖత చూపారు, అంటే పట్టించుకోలేదన్నమాట. 2 రాత్రులు గడిపినప్పటికీ కూడా మరియు వివాహాన్ని పూర్తి చేయడానికి ఎటువంటి ఆసక్తిని కనబరచలేదు. పెళ్లి తంతుల వల్ల ఆయన అలసిపోయి ఉంటారేమని భావించి నేను ఆయన మరింతగా ప్రశ్నించలేదు. ఆ తర్వాత మేము 1/6/2025 బయలుదేరి ఇబ్రహీంపట్నంకు తిరిగి వచ్చాం. ఆ తర్వాత మా అత్తగారు మరియు ఆడపడుచు ద్వారా నా భర్త మా అమ్మానాన్నల నుండి అదనపు కట్నం, బంగారం మరియు వజ్రాల సెట్లు ఆశిస్తున్నారని నాకు తెలిసింది. మరి జోగి రమేష్ మామూలుగానే ఆ పదవులను ఆశించే వ్యక్తి, గౌరవనీయులైన 3 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కంకర్రాళ్ళు, బీరు సీసాలు ఎత్తుకొని వెళ్ళినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి కుటుంబం ఇది ఆశించడం లేదు అంటే, ఆశిస్తారంటే పెద్ద గొప్పేం కాదు. ఇది వాళ్ళు చేసే పనులే. 2025 జూన్ 1వ తేదీ నుండి 2020 జూన్ 3వ తేదీ వరకు నేను నా భర్తతో ఇబ్రహీంపట్నంలో ఉన్నాను. నా భర్త నన్ను దూరం పెట్టడం మొదలెట్టాడు. మరియు ఒక సాధారణ భర్తలా కూడా ప్రవర్తించలేదు. ఒక మనిషిలా, ఒక భర్త ఎలా ఉంటాడో అలా కూడా లేడు అని చెప్తుంది ఆవిడ. అతను నాతో సమయం గడపలేదు, సరైన సంభాషణను తప్పించుకుంది. మరియు రాత్రి 2-3 గంటల వరకు ఆలస్యపు వేళల్లో కూడా ఎక్కువగా మొబైల్ ఫోన్ తో నిమగ్నం ఉండేవాడు. నేను అతనితో మాట్లాడడానికి ప్రయత్నించి అతని ప్రవర్తనలో మార్పుకు కారణం అడిగినప్పుడల్లా అతను సరైన సమాధానం ఇవ్వలేదు. దానికి బదులుగా అతను దురుసుగా ప్రవర్తించి నాపై శారీరకంగా దాడి చేశాడు. ఒక అమ్మాయి ఒక గౌరవనీయులైనటువంటి కుటుంబం నుంచి వచ్చి అట్టహాసంగా వేడుకగా పెళ్లి చేసుకున్న ఒక అమ్మాయి అత్తారింట్లోకి అడుగు పెట్టినప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టాలనో అబద్ధపు ప్రచారాలు చేయాలనో ఏ ఆడపిల్ల కూడా అనుకోదు.
1.5 సంవత్సరం అయింది పెళ్లి జరిగి. ఈ 1.5 సంవత్సరంలో ఎంత మనస్తాపానికి గురై ఉంటది, ఎంత మనోవేదనకు గురై ఉంటది, ఎంత ఇబ్బంది పడి ఉంటది. మన జోగి రమేష్ సంబంధించినటువంటి క్యారెక్టర్ ని గాన మనం గాన కొంచెం కాలిక్యులేట్ చేస్తే ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా లింక్ వచ్చేస్తుంది అనమాట. ఆ అనుసంధానం అన్ని దొరికిపోతాయి అంతే. శారీరకంగా కొట్టాడు, ఫోన్ లో నిమగ్నై ఉండేవాడు, ఏ రోజు దగ్గరకు తీసుకునేవాడు కాదు, జీవితానికి అనర్హుడని ఈ విషయాన్ని పెళ్లికి ముందు నాకు మరియు నా కుటుంబాన్ని తెలియకుండా దాచిపెట్టారని నాకు తెలిసింది. నేను మోసపోయినట్లు భావించి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను మరియు మానసిక ఒత్తిడి భావోద్వేగనకి నేను లోనయ్యాను అని. చూడండి, దీంట్లో 3 పాయింట్లు ఉన్నాయి. ఒకటి డౌరీ, అంటే ఈ వజ్రాల సెట్లు తీసుకురమ్మని చెప్పడం. రెండోది ఒక సాధారణ భర్తలా కూడా లేడు. మూడోది వాళ్ళ దాంపత్య జీవితం సరిగ్గా లేదు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగినా కూడా కొట్టేవాడు. ఇక్కడ అమ్మాయి రాసినటువంటి స్టేట్మెంట్ లో ఇది విషయం. సో ఇక్కడ చూడండి ఎంతో దారుణంగా. ఇది కాక మళ్ళీ ఈవి హిందూ అయితే వాళ్ళు క్రిస్టియన్స్ అయితే, అమ్మాయి హిందూగా ఉంటే వాళ్ళకి నచ్చేది కాదు. అమ్మాయిని చిత్రహింసలకు గురి చేసి ప్రైవసీని ఇబ్బదీసి అమ్మాయిని కొట్టి ఈ విధంగా మానసిక ఒత్తిడికి లోను చేసినటువంటి ఎవరైతే జోగి రమేష్ కుటుంబం 11 మంది ఎవరైతే ఉన్నారో ఈ రోజు వాళ్ళు ఓచలు లెక్కట్టబోతున్నారు. ఇది నేను చెప్పింది కాదు, నా అనుమానం కాదు. ఆ అమ్మాయి ఇబ్రహీం పోలీస్ స్టేషన్ లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఇప్పుడు విచారణలో ఇంకా దర్యాప్తులో ఇంకా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ఉంటది. ఇది చిన్న చితక కేసు కాదు. అంటే వరకట్న వేధింపులు పెద్ద కేసే, గృహహింస పెద్ద కేసే, గోవాకి తీసుకెళ్లి చంపాలనుకోవడం పెద్ద కేసే, చీటింగ్ పెద్ద కేసే, మతం మీద ఒత్తిడి, మానసిక ఒత్తిడి, ఇవన్నీ చిన్న కేసులేం కాదుగా. కాబట్టి జోగి రమేష్ కుటుంబం ఏదైతే ఉందో ఖచ్చితంగా దీనికి వాళ్ళకి సమాధానం చెప్తారు, విచారణ చేపడతారు. 100% అమ్మాయికి న్యాయం జరగాలి. జోగి మేఘనాకి ఇంకా జోగి తీసేవచ్చు. మేఘనా అమ్మాయి వద్దనుకుంది, టార్చర్ పడింది, ఒక సాంప్రదాయమైనటువంటి గౌరవమైనటువంటి కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి 1.5 years చెప్పుకోలేదు మారతాడేమో అని. సంసారానికి పనికి రాకుండా, మతానికి మద్దతునివ్వకుండా, మళ్ళీ కుటుంబం నుంచి డౌరీ తీసుకురమ్మని చంపడానికి ప్రయత్నించి అమ్మాయి ఎక్కడికి వెళ్తే అక్కడికి డ్రోన్లు పెడితే ఏ ఆడపిల్ల చేస్తుంది సంసారం. కాబట్టి అమ్మాయి ధైర్యంగా బయటకు వచ్చింది, చిత్రహింసలు తట్టుకోలేకపోయింది. ఆ అమ్మాయి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నేను చదివి వినిపించాను. ఒకటి కాదు కదా, మొత్తం 1, 2, 3, 4 పేపర్లు దాకా ఉన్నాయి అవి. సో దీని మీద వాళ్ళు ఇబ్రహీం పోలీస్ స్టేషన్ కి కేసు ఫైల్ అయింది కాబట్టి జైలుకి వెళ్తారు. ఖచ్చితంగా వీటిలో నిజంగా ఈ ఆరోపణలకి ఆధారాలు ఉంటాయి, నిరూపణలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు 11 మంది, 11 ఇలా అచ్చు వచ్చినట్టుంది. అక్కడ జగనన్న 11, ఇక్కడ జోగి రమేష్ 11. అయితే వైఎస్ఆర్ సిపిలో ఉండేటువంటి గొప్ప విషయం ఏంటంటే, నేను ఇంత ముందు కూడా చెప్పా, మరి గూగుల్ డేటా సెంటర్ అనేది అది ఒక గోడౌన్ అన్నారు. మరి చంద్రబాబు నాయుడికి ఆ కీర్తి, ఆ పేరు, ఆ ప్రతిష్ట వస్తుందని తెలిసి అది మా హయాంలోనే వచ్చిందన్నారు. అంటే జులై సినిమాలో బ్రహ్మానందం గారి మాదిరిగా దొరికిపోతుంటారు. ఇదొకటి. రెండోది, వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి లొసుగులు, వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి చెడు విషయాలు ఎవ్వరూ చెప్పనక్కర్లే, వాళ్ళ కుటుంబ సభ్యులే బయటికి చెప్తారు. వాళ్ళు అలా ఒక దిట్టల ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు చూడండి, మధ్యలో ఉన్నది ఎవరు? జగనన్న. జగనన్నకేమో సొంత చెల్లి కన్న తల్లి, అటు షర్మిలమ్మ ఇటు విజయమ్మ. రోజు వార్తల్లో జగన్మోహన్ రెడ్డి గురించి, జగన్మోహన్ రెడ్డి కుటుంబం గురించి వాళ్ళు నిజాయితీగా బయట పెడతా ఉంటారు. ఆయన గురించి ఏమీ చెప్పనక్కర్లా, మొత్తం వాళ్ళే చెప్తూ ఉంటారు. సొంత చెల్లి కన్న తల్లి, మళ్ళీ బయట వాళ్ళు కూడా కాదు. ఇల్లు ఏదో డ్రైవర్లో పియ్యోలో వచ్చి చెప్పారంటే ఒక రకం బ్లడ్ రిలేషన్. ఇక్కడ చూడండి, జోగి రమేష్, ఈయన కోడలు ఎవరు? జోగి మేఘన. తన భర్త ఎలాంటి వాడు, దేనికి పనికిరాడు, ఎంత గృహహింస పెడతారు, ఎలా మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెడతారు, మొత్తం అమ్మాయి ఇబ్రహీం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది కోడలు. ఇటు చూస్తే ఈయన తెలిసిందేగా, వ్యవహార వాడు, ఈయన నా మీద కేసులు పెట్టుకుంటూ పోతా ఉంటాడు, ఒకడు కూడా తీసుకోరు, ఎందుకు తప్పు చేస్తే కదా. ఈయన గురించి ప్రముఖంగా చెప్పాలా, రాష్ట్ర రాజకీయాలే కాదు భారతదేశ రాజకీయాల్లో ఎలక్షన్స్ ఆమడ దూరంలో ఉంటే అంబటి రాంబాబు అల్లుడే వచ్చి మా మామ నీచుడు, దయచేసి ఓట్లు వేయొద్దు, అతన్ని గెలిపించొద్దు, అలాంటి వ్యక్తులు రాజకీయానికి అనర్హులు అని సొంత అల్లుడు, సొంత కోడలు, సొంత తల్లి చెల్లి చెప్పడం గమనార్హం. ఇంకా మరి రానున్న రోజుల్లో ఎలాంటి కుటుంబ సభ్యులు అంటే బయట వాళ్ళంటే తట్టుకోలేక చెప్పారంటే ఒక అసూయ ఉంటది, ఒక బాధ భయం ఉంటది. కుటుంబ సభ్యులే తట్టుకోలేక డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి చెప్పేటువంటి సమస్య, మీడియాకు వచ్చి చెప్పే సమస్య. అల్లుడైతే ఎరగదీశాడు ఆ రోజుల్లో. అంబటి అల్లుడు అనే సినిమా తీస్తే మామూలుగా ఆడదు ఆ సినిమా. కాబట్టి వీళ్ళు చేసే తప్పుల్ని భగవంతుడు వాళ్ళ కుటుంబ సభ్యుల చేత చెప్పిస్తున్నాడు. కాబట్టి రానున్న రోజుల్లో ఇంకెన్ని వస్తాయో. సో ఈ 11 మందికి కఠినమైన చర్యలు తీసుకోవాలి. వీళ్ళు ఖచ్చితంగా జైలుకి వెళ్ళాలి. ఎలాంటి ఆడబిడ్డలకి ఏ కుటుంబంలోనే అన్యాయం జరగకూడదని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ కిరా కార్పీని.